నీ అవమానాన్ని తొలగించే సమయం ఇదే, ఈ కాలమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మరియమ్మ తల్లితో మాట చెప్పిన తర్వాత ఈయన ఏమి చెప్పి అదే చెయ్యండి అని వెళ్ళిపోయింది. యేసయ్య గురించి పూర్తిగా మనకు అర్థమైతే ఆయన కార్యాలు చేసేదాకా ఓపికగా ఎదురు చూడగలుగుతాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. అంటే నూతన కార్యాలు చూస్తారంటే, మనిషి కొరకు ఎదురు చూస్తే, ఏ బలవంతుడి కొరకు ఎదురు చూస్తే నీకు వట్టి చేతులు ఎదురవచ్చు. నువ్వు నమ్ముకున్న వారు కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు, నీకు అవమానాన్ని కలిగించవచ్చు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేయచ్చు, నిన్ను మోసం చేయొచ్చు. బట్ నువ్వు యేసుని విశ్వసిస్తే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అవమానపరచబడుతున్న మౌనంగా ఉండేవాడు కాదు. నీ అవమానాన్ని తొలగించి